ఓం నమ శివాయ. నిన్న మనం గౌతమ మహర్షికి అక్కడ ఉన్న మునులందరూ కూడా 2 రకాల శిక్షలని ఆయనకి ఇవ్వడం, ఏది కావాలో నిర్ణయించుకోమని చెప్పడం వరకు జరిగింది. అయితే గౌతమ మహర్షి పెద్దలు చెప్పారు కదా, వారి మాట విందామని అనుకున్నాడు. శరీరంతో తిరిగితే ఏమొచ్చింది? పాపాత్ముడిని అంటే పాపం పోదు కదా. ఈశ్వరుని అనుగ్రహంతో పాపం పోవాలి. అందుకని ఈశ్వరానుగ్రహం కొరకు నేను తపస్సు చేసుకుంటూ ఉంటాను, ఈశ్వరానుగ్రహాన్ని నోచుకుంటాను అనుకున్నాడు. ఇక్కడ చూసారా, ఇంత పెద్ద శిక్షలు ఇచ్చి ఇన్ని రకాలుగా తిరగాలి, ఇన్ని చెయ్యాలి అని చెప్తే ఆయన ఆ తిరగడంలో కూడా ఊరికే ఈ కాలాన్ని వృధా చేయడం ఎందుకని తపస్సు చేసుకుంటే ఈశ్వరుడికి దగ్గరగా ఉండొచ్చు అనే ఉద్దేశంతో రెండవ శిక్షనే ఎన్నుకున్నాడు. ఆయన వెళ్ళి అద్భుతమైన తపస్సు ప్రారంభం చేశాడు. ఒక పార్థివలింగాన్ని చేసుకుని దాని దగ్గర కూర్చుని పంచాక్షరి మహామంత్రంతో తదేక నిష్టతో శివుణ్ణి ఆరాధన చేశాడు. అలా తపస్సు చెయ్యగా శంకరుడు ప్రత్యక్షమయ్యాడు. ప్రత్యక్షమై, నాయనా, ఎందుకు ఇంత గొప్ప తపస్సు చేశావు అన్నాడు. అనగానే కన్నుల నీరు కారుస్తూ గౌతముడు అన్నాడు, ఈశ్వర, మీకు తెలియంది ఏముంటుంది? నేను ఒక ఆవును చంపి మహాపాపం చేశాను. నేను చేసిన గోహత్యా పాపంను నా నుంచి తీసివేసి నేను పాపాత్ముడును కానన్న స్థితిని నాకు కల్పించవలసింది అని ప్రార్థించాడు. శంకరుడు ఒక నవ్వు నవ్వి అన్నాడు, ధన్యుడ నీవు మౌనికుల తల్లజ, పుణ్యుడ నీవు పాపులవు అన్యులు నిను వెలార్చిటి ఇటు అక్కట అక్కసుతో అనన్య సామాన్య తదీయ దర్శన సమాగత పుణ్యగతిన్ పవిత్రమై మాన్యత చెందు నీ జగము మద్వచనం బెంత నమ్ము నెమ్మిమై. చూడండి, నమ్ముకుని ఉన్నాడు ఆయన. ఆయన అన్నారు, అయ్యో పిచ్చివాడా, ఇంత తపస్సు చేసి పాపాన్ని తీయమని అడుగుతున్నావా? నీకు పాపం ఉంది అని అనుకుంటున్నావా? అసలు నీకు పాపం లేదు. నీవు గోహత్య చేశావని చెప్పిన వాళ్ళు దుర్మార్గులు. నీ మనస్సు పాడు చేయడానికి వాళ్ళు అలా చెప్పారు. నాయనా, నీకు పాపం లేదు. జగత్తులో ఎవడైనా గౌతమ మహర్షి అన్న పేరు పలికినా, గౌతమ మహర్షిని చూసినా వాడి పాపాలు పోతాయి. నీవు అంతటి పుణ్యాత్ముడువు. నిన్ను చూడడానికి నేను వచ్చాను అన్నాడు. పరమేశ్వరుడంతటి వాడు చెప్పాడు అంటే అహల్య గౌతమ మహర్షుల కథని మనం విన్నా, వాళ్ళని గురించి తలుచుకున్న ఎంతో పుణ్యాన్ని మూటగట్టుకోవచ్చు అనే విషయం మనకి ఇక్కడ అర్థమైంది. అయితే ఈ మాట అన్న తర్వాత పరమేశ్వరుడు అసలు నిజంగా శివుడికి కోపం వచ్చింది అని అంటాం కానీ, రుద్రుడయ్యాడు అనుకుంటాం కానీ, ఇంతలాగా ఇన్ని రకాలుగా ఎవరిని తిట్టాడు అన్న విషయం మనం ఇప్పటివరకు కూడా బహుశా వినలేదేమో. ఆయన అన్నారు, వారలే గోఘ్నపాపకులు, వారే కృతఘ్నులు, గురుధృతాంసనులు, వారలే ధర్మబాహిరులు, వారలే కుచ్చిత గర్హ్య కర్మఠుల్, వారలే ఘాతకాగ్రణులు, వారలే నృశంసులు, వారే జాల్ములెవ్వారులు నిన్ను పుణ్య నిటువంచన చేసి కలంచిరో మదిన్ అన్నారు. చూడండి, మనకు తెలుసున్నంతలో పరమశివుడు ఇన్ని తిట్లు తిట్టాడు అన్న విషయం ఇంకే పురాణాలలో ఎక్కడా మనకు కనిపించదు. శివుడికి అంత ఆక్రోశం వచ్చేసింది. వచ్చి తిట్టాడంటే వాళ్ళు ఎంత పాపపు పనులు చేసి ఉంటారో మనం ఒక్కసారి ఆలోచించుకోవాలి. ఆయన అన్నారు, నిన్ను ఇలా కష్టపెట్టి నీవు గోహత్య చేశామని చెప్పి నిన్ను బాధలు పెట్టిన వారు ఎటువంటి వారో తెలుసా? ఆవుని చంపిన వాళ్ళు. అలాంటి పని చెయ్యమని వాళ్ళు విఘ్నేశ్వరుణ్ణి అడిగారు. వాళ్ళు నీవు చేసిన ఉపకారం మరిచిపోయిన అటువంటి కృతజ్ఞులు. వాళ్ళు గురుద్రోహులు. నీవు గురువువి. వాళ్ళు నీకు ద్రోహం చేశారు. వాళ్ళు ధర్మం విడిచిపెట్టారు. వాళ్ళు కుత్సిత బుద్ధి ఉన్నవాళ్ళు. వాళ్ళు మహాఘాతకం చేసేవారు. వాళ్ళు అసలు తలుచుకోకూడని వాళ్ళు. వాళ్ళకి మనసులో అసలు స్థానం ఇవ్వకూడదు. ఇంత భక్తుడమైన నీ మనస్సును వారు పాడు చేశారు. దీనికి నాకింత కోపం వచ్చింది. గౌతమ, ఈ ద్రోహం ఎవరు చేశారో నేను చెప్పాలా? నీవు గొప్ప తపశ్శక్తి ధురంధరుడవు, నడిచి వెడుతున్న అగ్నిహోత్రానివి. నువ్వు ఒక్కసారి అంతర్ముఖుడవైతే సమస్తం తెలుస్తుంది. నీవు కనీసం అనుమానించలేదు. నీవు ఒక్కసారి అంతర్ముఖుడవై చూడు అని చెప్పాడు. మనం చరిత్రలో ఎక్కడైనా శివుడు వరం ఇవ్వడం చూసాం కానీ, ఇంత బెంగ పెట్టుకుపోయి, ఇంత బాధపడిపోయి నచ్చ చెప్పి అంతర్ముఖుడవై చూడమని శంకరుడు చెప్పిన సందర్భం ఎక్కడా కనిపించదు. అది ఒక్క గౌతముడికే చెల్లింది. ఆయన ఎంతటి మహానుభావుడో ఆయన గురించి చెప్పుకుంటే మనం ఎంత ధన్యులం అవుతాము అన్నది ఇక్కడ మనం తెలుసుకోవచ్చు.
కాబట్టి శివుడు అలా అనగానే గౌతముడు ఒక్కసారి అంతర్ముఖుడై చూశాడు. సత్యం తెలిసిపోయింది. ఆయనకు ఈ పని ఎవరు చేశారో అర్థమైపోయింది. వెంటనే ఆయన కళ్ళు తెరిచి శంకరుని చూసి, ఆహా పరమేశ్వర, వాళ్ళు నాకు ఎంతో ఉపకారం చేశారు. వాళ్ళు నన్ను ఇలా తిట్టకపోతే నిన్ను ఇలా తపస్సు చేసి ప్రత్యక్షం చేసుకుని ఉండేవాడని కాదు. నిన్ను చూడాలని, నా పాపం పోవాలని ఎంతో మనస్సు పెట్టి ఎంతో కఠోరంగా తపస్సు చేశాను. అవతలవాడిలో చెడు చూడడం మంచివాడికి చేత కాదు. వాళ్ళు నాకు ఎంతో ఉపకారం చేశారు. వాళ్ళ వల్లనే కదా స్వామి నాకు నీ దర్శనం అయ్యింది. పరమేశ్వర, నేను వాళ్ళకు రుణపడిపోయాను అన్నాడు. అసలు కొంతమందిని చూస్తుంటే మనం ఆశ్చర్యపోతూ ఉండాలి. ఇంతలాగా చేసి ఇంత చేసిన వాళ్ళని కూడా ఆయన ఎంత మెచ్చుకుంటున్నాడో చూడండి. లోకంలో లోకేశ్వరుని చూడడం తప్ప అవతలవాడిని తప్పు పట్టడం చేత కాని గౌతముడు తెచ్చిన గంగ తాగి బతికిన మన జీవితాలు ఇప్పుడు బురద జల్లుకునే స్థాయిలో ఎంత కృతజ్ఞపు కుత్సిత కుళ్ళు బ్రతుకులై కూర్చున్నాయో ఒక్కసారి ఆలోచించండి. నిజానికి మనం ఎంతో సిగ్గుపడాలి. మన బతుకుల్ని చూసి గౌతముడు ఎంత పరివేదన చెందుతాడో ఆలోచించండి. ఒక్కచోట గౌతముడికి విగ్రహం లేదు. ఒక్కచోట గౌతముడి గురించి చెప్పేవాడే లేడు. ఎక్కడా గౌతముడికి ఆరాధన లేదు. అంతటి మహానుభావుడని చెప్పి ఆయన పేరు మీద ఒక్క ఉత్సవం లేదు. మనం పనికి మాలిన వాళ్ళందరికీ ఉత్సవాలు చేస్తున్నాం. ఈవేళ లోకం ఎంత కృతజ్ఞతతో ఉందో చూడండి. కాబట్టి మనం ఇప్పుడైనా సరే ఈ శివపురాణం అంతర్గతంగా మనం ఈ విషయాన్ని తెలుసుకున్నాం కాబట్టి కనీసంలో కనీసం మన పిల్లలకి మనవలకి ఈ గౌతమ మహర్షి యొక్క గొప్పదనాన్ని, ఆయన యొక్క మంచితనాన్ని మనం చెప్తూ ఉండాలి. ఆ రకంగా అయినా మనం రోజు నిత్యము ఆయనని స్మరించుకున్న వాళ్ళం అవుతాం. గౌతముడు ఈ రకంగా అనేసరికి శివుడు అన్నాడు, గౌతమ, నీ పాపమును తీసివేయమని అడిగావు, కానీ అసలు నీవు ఏ పాపాన్ని చేయలేదు. నా గురించి ఎంతో గొప్ప తపస్సు చేసావు. కాబట్టి ఏదైనా వరం కోరుకో, ఇస్తాను అన్నాడు. అప్పుడు గౌతముడు అన్నాడు, స్వామి, మీరు నిజంగా నన్ను కానీ అనుగ్రహించాలనుకుంటే ఒక్కసారి మీ జటాచుటంలో ఉన్న గంగను విడిచిపెట్టండి, నేను ఆంధ్రదేశమునకు తీసుకువెడతాను అన్నాడు. అనగానే గభాలున గంగ స్త్రీ రూపంలో పైనుండి కిందకి దూకి తల్లి తెల్లటి వస్త్రాలతో నిలబడింది. గౌతమునికి గంగా దర్శనం అయింది. వెంటనే ఆయన తన 2 చేతులు ముకుళించి, తల్లిరో ధన్యపు పుణ్యపు ముల్లోకములకు శుద్ధిని ఒనరింపచేతువు, ఉత్ఫుల్లాజ లోచన నన్ను చల్లగా నిర్మలని చేయు శంకరురాణి అన్నారు. శంకరురాణి అంటే శంకరుని యొక్క భార్య అని కూడా వస్తుంది. అమ్మ శంకరుని రాణి, తామర పువ్వుల వంటి కనుల కలదానా, లోకములన్నిటినీ రక్షించేదానా, పాపములు కడిగేదానా, నన్ను నిర్మలుడిని చెయ్యి తల్లి అన్నాడు. ఇంకా గంగలో స్నానం చేసి తను నిర్మలత్వం పొందాలనే ఆయన కోరుకుంటున్నాడు. అంటే ఆ తల్లంది, నీవు కోరుకున్నట్లుగా ఇక్కడ ఒక్కసారి నేను ఆగుతాను. నీటి రూపంలో నీ తల మీద పడతాను. అప్పుడు నీవు గంగా స్నానం చేసినవాడు అవుతావు. నీవు నిర్మలుడివి అయిపోయినట్టే. నీకు అభిషేకం అవుతుంది. నేను వెంటనే శివుని తల మీదకు వెళ్ళిపోతాను. ఇంకొకసారి భూమి మీద ప్రవహించను. ఒక్కసారి ప్రవహించినందుకు ఎంతమంది వచ్చి స్నానములు చేసి పాపములు వదులుతున్నారో చూస్తున్నాను. మళ్ళీ శివుని తల మీదకు వెళ్ళిపోతున్నాను అంది. అప్పుడు గౌతముడు అన్నాడు, అమ్మా, నేను అది కాదు కదా అడిగింది. లోకం అంతా సుభిక్షంగా కావాలి. నీవు ప్రవహించాలని కదా తల్లి నేను కోరింది అన్నాడు. దానికి గంగ శంకరుని వంక చూసి, స్వామి, గౌతముడు నన్ను ప్రవహించమని అడుగుతున్నాడు. ఆయన కోరిక ప్రకారం నేను ప్రవహిస్తాను. మీరు లింగ రూపంలో ఇక్కడ వెలియండి, నేను ప్రవహించి వెడతాను. 33 కోట్ల మంది దేవతలు కూడా నా ప్రవాహం ఎటు వెడుతుందో అటు ఉండాలి అంది. అంటే శివుడు తప్పకుండా అలాగే ఇక్కడ లింగ రూపంలో వెలుస్తాను గంగా అన్నాడు. అప్పుడు దేవతలంతా వచ్చి, అమ్మా, మాకు మాత్రం కొంత వెసులుబాటు ఇవ్వు. మేము ఏడాదికి ఒక మారు వచ్చి ఇక్కడ కూర్చుంటాం. పుష్కరములు వచ్చినప్పుడు ఏడాది అంతా ఉంటాం. 365 రోజులు ఇక్కడే ఉండమని మాకు నియమం పెట్టకు తల్లి. అందరి బదులు మహానుభావుడు పరమశివుడు లింగ రూపంలో ఉంటున్నాడు కదా, దయచేసి మమ్మల్ని వదిలేయి అని గంగామాతను ప్రార్థించారు. దానికి గంగాదేవి, సరే, పుష్కరాలలో వచ్చి ఏడాది ఉండండి, సంవత్సరంకు ఒక రోజు వచ్చి ఈ తటంలో కూర్చోండి అంది. దేవతలందరూ అలాగే కూర్చుంటామని చెప్పారు. గౌతముని మీద పెడుతున్న గంగపాయ కనుక దీనిని గౌతమి అని పిలుస్తారు. ఇప్పుడు స్వామి త్రయంబకుడు అనే పేరుతో ఇక్కడ వెలిశాడు. మిగిలిన శివలింగాలకు ఒక్కొక్క దానికి ఒక్కొక్క పేరు ఉంది. ఇక్కడ వెలిసిన శివలింగానికి త్రయంబకలింగము అని పేరు. ఇది పరమశివుని అపారమైన కారుణ్యము, సౌలభ్యమును తెలియజేస్తూ ఉంటుంది.
అప్పయ్య దీక్షితులు అని మనకి మహాపండితులు ఒక ఆయన ఉన్నాడు. వారు గొప్ప శివోపాసకులు. అటువంటి వారికి ఒక్కొక్కప్పుడు ఒక ఆలోచన వచ్చింది. ఒకానొకప్పుడు ఆయనకు వచ్చిన ఆలోచన ఏంటి అంటే, నా మనస్సు శివుణ్ణి పట్టుకున్నది నిజమైతే నేను నిద్రపోతున్నప్పుడు కూడా శివుణ్ణే తలుచుకుంటూ ఉండాలి. కానీ నిద్రపోతున్నప్పుడు నేను అలా తలుచుకున్నానో లేదో నాకు తెలియదు కదా. నాకు పిచ్చెక్కితే నేను పిచ్చిలో శివుడి గురించే మాట్లాడుతూ ఉండాలి. అప్పుడు నాకు పిచ్చెక్కిన నేను మాట్లాడేది మిగిలిన వాళ్ళు వింటారు. విని నేను పిచ్చెక్కినప్పుడు ఏం మాట్లాడుతున్నానో నాకు చెబితే నేను శివుడి గురించే మాట్లాడితే నేను శివభక్తుడినే అయినట్టు అని శిష్యుల్ని పిలిచి అన్నారు. ఆ గూట్లో ఆ గూట్లో పిచ్చెక్కే మందు ఒకటుంది. దానిని తీసుకురండి. దానిని నేను తాగేస్తాను. 2 గంటల పాటు ఆ పిచ్చిలో నన్ను ఉండనివ్వండి. నేను పిచ్చిలో ఉన్నప్పుడు ఏమి మాట్లాడుతూ ఉంటానో దానిని మీరు కిటికీ దగ్గర కూర్చుని జాగ్రత్తగా రాయండి. 2 గంటలు అయిపోయిన తర్వాత లోపలికి రండి. అటువైపు కిటికీలో ఇంకొక మందు ఉంది. దానిని నా నోట్లో పోసేయండి. నా పిచ్చి తగ్గిపోతుంది. తగ్గిపోయిన తర్వాత నేను పిచ్చిలో ఏమి మాట్లాడానో నాకు చూపించండి అని చెప్పారు. ఆయన అలాగే ఆ మందు వేసుకున్నారు. పిచ్చెక్కినప్పుడు అప్పయ్య దీక్షితులు చేసిన స్తోత్రాన్ని ఉన్మత్త పంచసతి అని పిలుస్తారు. ఉన్మత్తము అంటే పిచ్చి. మహోన్మత్తుడు మహా ప్లస్ ఉన్మత్తుడు అని శివుడికి పేరు. మహోన్మతాయ నమః అని మనకి అష్టోత్తరంలో ఉంటుంది. ఉన్మత్తుడు అంటే పిచ్చివాడు. మహా ఉన్మత్తుడు అంటే పిచ్చివాళ్ళకి పిచ్చివాడు. పిచ్చివాళ్ళకి రాజు అంటే అంత పిచ్చివాడనమాట. ఎందుకంటారు ఆయన్ని? ఆ విభూతి అది రాసుకుని అదే ఆ బూడిద అది రాసుకుని శ్మశానాల్లో ఉంటాడు పిచ్చివాడు అనుకుంటూ ఉంటారు. కానీ ఆయన అక్కడ ఎందుకుంటారండి? రాత్రిళ్ళైతే అక్కడ ఉన్నటువంటి పిశాచాలు అవి ఇళ్ళ మీదకి రాకుండా అక్కడ కాపలా కాస్తూ ఉంటాడు. పగటిపూట ఎవరైనా సరే చూడండి, ఇంట్లో ఒక మనిషికి కనుక కాలం తీరిపోయి ఆయన కాలం చేశాడనుకోండి, చేసినప్పుడు అందరూ బాధపడతారు. ఆ ఇంటిల్లిపాది బాధపడతారు. కానీ కూడా ఎవరొస్తారండి? గడప దాకే భార్య వస్తుంది. గేటు దాకా కూతురు వస్తుంది. ఆ తర్వాత శ్మశానం దాకా తీసుకువెళ్ళి అక్కడ కాల్చేసిన తర్వాత ఆ మగపిల్లలు బయటకొచ్చేస్తారు. ఇంటికొచ్చేస్తారు. ఇన్ని రోజులు ఇంతమంది కుటుంబం ఉంది, ఇంతమంది బంధువులున్నారు అని ఎంతో ఆనందపడ్డాను. చిట్ట చివరికి నన్నొక్కడినే వదిలేశారు అని ఏడుస్తూ ఉన్నవాడికి నీకేం భయం లేదురా నేనున్నాను అని చెప్పడానికని శివుడు ఆ శ్మశానంలో ఉంటూ ఉంటాడు తప్పితే ఆయనకేమీ వెర్రెత్తిపోయి ఏమీ పని లేక అక్కడ ఉండడండి. ఆయనకి మహోన్మతుడు అన్న పేరు ఉన్నా దానికి అర్థం అది. కాబట్టి ఈ దీక్షితుల వారు పిచ్చి ఎక్కేటటువంటి మందు వేసుకున్న తర్వాత చెప్పినటువంటి పద్యాలు శ్లోకాలు అన్నిటినీ కూడా ఉన్మత్త పంచసతి అని పిలుస్తారు. ఉన్మత్త పంచసతిలో ఒక శ్లోకం ఉంది. ఆయన అన్నారు, ఈశ్వర, ప్రపంచంలో ఎవరైనా చాలా గొప్ప కోరిక తీర్చాలి అని అనుకుంటే దానికి తగిన పూజ అడుగుతాడు. కానీ నీవు జిల్లేడు పువ్వులతో పూజ అడిగావు. ఎవరైనా జిల్లేడు పువ్వులు కోస్తుంటే అలా వాటిని ఎందుకు కోస్తున్నారని ఎవ్వరూ అడగరు. పనికిమాలిన అన్ని ప్రదేశాలలోనూ జిల్లేడు ఉంటుంది కాబట్టి లోకం అంతా విడిచిపెట్టేసిన చెట్టు పువ్వులు నీకు కావాలి. రెండవది, నీకు తుమ్మి పువ్వు కావాలి. ఈ 2 పువ్వులు కూడా ఎవరు అడగరు, ఎవరు కొయ్యరు కూడా, ఎవరు దండ కట్టరు, ఎవరు సిగలో పెట్టుకోరు. నీకు తుమ్మి పువ్వులను జిల్లేడు పువ్వులను వేస్తే చాలు. ప్రపంచంలో ఎవ్వరూ కోరుకోనివి, చౌకబారుగా దొరికేవి అయిన ఈ 2 రకాలైన పువ్వులను పుచ్చుకుని నీవు మోక్షాన్ని ఇచ్చేస్తున్నావు. ఇంత అనుగ్రహప్రదాతవై నీవు ఉంటే ఒక్క జిల్లేడు పువ్వు, ఒక్క తుమ్మి పువ్వు తెచ్చి నీ పాదాల మీద వేసి శివ శివ అని నేను అనను. నేను మిగిలిన పనికిమాలిన పనులన్నీ చేస్తూ ఉంటున్నాను. శివ శివ అని అనట్లేదు. ఈ 2 పువ్వులతో నేను పూజ చెయ్యలేకపోతున్నాను. నా అంత ఆత్మద్రోహి ఇంకెక్కడ ఉంటాడు? నీవు ఎంతో సులభుడవు. నేను ఆ పని కూడా చేయలేని ఆత్మద్రోహిని. నీకు పూజ చేయకుండా నాకు నేను ద్రోహం చేసుకుంటున్నానని అప్పయ్య దీక్షలు ఉన్మత్త పంచసతిలో మాట్లాడతాడు. పిచ్చి తగ్గిపోయిన తర్వాత శిష్యులు ఆ శ్లోకాన్ని చదివితే పర్వాలేదు, అయితే నా మనసు శివుణ్ణి పట్టుకుంది అన్నాడాయన. అక్కడ అతి సులభుడైన పరమశివుడు త్రయంబకేశ్వరుడుగా వెలిశాడు. తర్వాత గౌతమి అనే పేరుతో గౌతమ మహర్షి పేరు మీద గంగ వెళ్ళిపోతుంది. ఇప్పటి వరకు ఏ మునులైతే గౌతమ మహర్షిని పో అని తరిమేశారో వాళ్ళందరూ శివుని జటాచూటంలోంచి గంగ క్రింద పడిందిట. అందుకని మనమందరం స్నానం చేద్దాం రండి అని అందులో మునికేద్దామని భార్యలతోటి శిష్యులతోటి దిగుతున్నారు. గంగానది వారిని చూసి అంది,
ఆయన పేరు మీద పుడితే మళ్ళీ ఇందులో స్నానం చేసి పాపాలను పోగొట్టేసుకుందాం అనుకుంటున్నారా ధూర్తులారా అని మునులు స్నానానికి దిగుతుంటే గంగ అంతర్ధానం అయిపోయింది. అక్కడ ఉన్న నదీ ప్రవాహం హఠాత్తుగా మాయమైపోయింది. ఆ ప్రదేశం పూర్తి మట్టి అయిపోయింది. తడి కూడా లేదు. అది విచిత్రం. ఆ ప్రదేశం అంతా ఎండిపోయిన భూమి అయిపోయింది. ఇంకా ఇంతకన్నా అవమానం ఏముంటుంది ప్రపంచంలో? లోకంలో ఒక సామెత ఉంది కదండి, రక్షిస్తే తల్లి రక్షించాలి, లేకపోతే గంగ రక్షించాలి అంటారు. భరిస్తే తల్లి భరించాలి, లేకపోతే గంగ భరించాలి అంటారు. ఎంత తప్పు చేసినా కూతురునైనా తల్లి చేసినటువంటి కూతురైనా కొడుకునైనా తల్లి కాపాడుకుంటుంది. లేకపోతే ఇంక గంగ కాపాడుకోవాలి. అటువంటి గంగ వాళ్ళని కాపాడలేదని వాళ్ళు ఏడవలేదు. వాళ్ళు ఇంకా బిర్రబిగిసి నిలబడ్డారు. కానీ గౌతముడు మాత్రం గంగ వెళ్ళిపోయిందని ఏడ్చాడు. అమ్మా వెళ్ళిపోయావా? వీళ్ళందరూ స్నానం చేద్దాం అనుకున్నారు. నీవు వెళ్ళిపోయావు. వీళ్ళు ఎంత చిన్నపుచ్చుకున్నారో చూడు. రా అమ్మా అని ఏడ్చాడు. ఈయన ఏడుపు చూడలేక గంగాదేవి తిరిగి వచ్చింది. అప్పుడు వీళ్ళందరూ చక్కగా లోపలికి దిగి స్నానాలు చేశారు. కొన్ని చోట్ల ఈ కథలో గౌతముడు మునులను శపించాడని, ఆయన అలా శపించి కోపం తెచ్చుకున్నాడని రాశారు. కానీ అలా శపిస్తే చక్కటి అరిటాకులో అన్ని భోజన పదార్థాలు వడ్డించి విస్తర మీద ఉమ్మి వేసినట్టు ఉంటుంది. ఇంతగా లోకాన్ని ఆరాధించగలిగిన గౌతముడు ఇప్పుడు ఈ మునులను ఎందుకు శపిస్తాడు? అలా శపించాడని చెబితే ఈ కథకి, ఈ ఆఖ్యానానికి అర్థం ఉండదు. అది లోకంలో ఎలా వచ్చేసిందో అర్థం కాదు. కానీ గౌతముడు అలా శపించాడు అన్న విషయం మాత్రం తప్పు. గౌతముడు శపించలేదు. తమ గురువుగారి ఇంత చేసినా సరే గంగా స్నానమును మళ్ళీ ఏర్పాటు చేసినా స్నానం చేసి వచ్చి క్షమాపణ చెప్పి ఆయన కాళ్ళు పట్టుకుని మునులను చూసి గౌతమ శిష్యులు మీకు శివభక్తి లేకుండుగాక అని శపించాడు. ఆ తర్వాత ఏమైంది అనే విషయాన్ని రేపటి పారాయణంలో తెలుసుకుందాం. ఓం నమః పార్వతీపతియే హర హర మహాదేవ శంభో శంకర.